హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో క్యాస్ట్ సెన్సస్. సో ఈ క్యాస్ట్ సెన్సస్ ఇప్పుడు బీజేపీ అనాది కాలంగా కాస్ట్ సెన్సస్కి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఇప్పుడైతే యాక్సెప్ట్ చేసింది. అసలు ఇండియాలో ఇండిపెండెన్స్ తర్వాత కాస్ట్ సెన్సస్ గురించి జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ రూల్ టైంలో ఇండియాలో కాస్ట్ సెన్సస్ గురించి జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అని డెవలప్ చేయను, ఆ డెవలప్మెంట్స్ అయితే అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇండియాలో మొట్టమొదటిసారిగా సెన్సస్ అనే ఒక ప్రక్రియని బ్రిటిష్ టైంలో స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ కంటే ముందు ఏ రాజు ఎక్కడ పరిపాలించినా కానీ కులాల వారీగా కులగణన అనేది జరగలేదు, జనాభా లెక్కలే జరగలేదు. సో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 150+ ఇయర్స్ తర్వాత లైక్ 1881 నుంచి సెన్సస్ అనే ఒక ప్రక్రియ, దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎలా వాళ్ళ స్థితిగతులు ఏంటి, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఇదంతా తెలుసుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిషర్స్ కింద ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రావిన్సెస్ వరకు మాత్రమే జనాభా లెక్కల్ని తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో కాస్ట్ సెన్సస్, కాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా కూడా లెక్కలు తీయటం మొదలుపెట్టారు. సో ఈ 1881 నుంచి 1931 వరకు ఇండియాలో జరిగిన ప్రతి సెన్సస్లో కూడా జనాభా లెక్కలు కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా తీయడం అయితే మొదలుపెట్టారు. అండ్ 1931 తర్వాత 1941లో జరగాల్సినటువంటి కాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్ పోస్ట్ పోన్ అయింది బికాజ్ ఆఫ్ వరల్డ్ వార్ II అండ్ బ్రిటిష్ ఇండియాని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఒక మైండ్ సెట్ డెవలప్ అవడం. సో ఆ వరల్డ్ వార్ II మెయిన్లీ ఎఫెక్ట్ అయింది కాబట్టి వరల్డ్ వార్ II టైంలో 1941లో జరగాల్సినటువంటి సెన్సస్ అయితే జరగలేదు. అండ్ 1951లో ఇండియాకి 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో యాజ్ యూజువల్గా సెన్సస్ యాక్టివిటీని క్యారీ అవుట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ 1951లో సెన్సస్ యాక్టివిటీని ఇండిపెండెంట్ ఇండియాలో క్యారీ అవుట్ చేస్తున్న క్రమంలో అప్పటికి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక డెసిషన్కి వచ్చి ఇండియాలో సెన్సస్ జరగాల, బట్ కాస్ట్ ఎన్యూమరేషన్ అండ్ రిలీజియస్ ఎన్యూమరేషన్ ఆపేయాలా, మరి ముఖ్యంగా ఓబీసీ కులగణన అనేది జరగకుండా ఉండాలి, అండ్ SC/ST జనగణన అయితే జరగాలని ఒక డెసిషన్ తీసుకొచ్చి ఓబీసీ ఒక కులాల వారీగా లెక్కలు తీయడం అయితే ఆపేశారు 1951లో. 1951లో అలా ఆపేసేదానికి కూడా రీజన్ ఏంటంటే అప్పటికే ఇండియా రిలీజియస్ లైన్ మీద ఇండియా అండ్ పాకిస్తాన్గా డివైడ్ అయింది. సో ఇండియా యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా డివైడ్ అయిన తర్వాత ఈ టైంలో కులాల వారీగా లెక్కలు తీసుకొచ్చి కులాల పరంగా రాజకీయాలు, కులాల పరంగా ఈ యాక్టివిటీని, ఎక్సర్సైజ్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇండియాలో అనేది ఒక రకమైన డివిజన్కి మళ్ళీ దారులు పడినట్టు అవుతాయని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు కులగణన అనేది ఆపేసి సెన్సస్తో పాటు సెన్సస్లో SC/ST పాపులేషన్ ఎన్యూమరేషన్ మాత్రం చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ క్రమంలో 1961 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక డెసిషన్ తీసుకుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పరంగా క్యాస్ట్ సెన్సస్ అయితే చేయలేం, కానీ రెస్పెక్టివ్ స్టేట్స్ కులాల వారీగా లెక్కలు తీసుకొని స్టేట్స్లో ఆ ఎక్సర్సైజ్ క్యారీ ఫార్వర్డ్ చేయండి. అండ్ వచ్చినటువంటి లెక్కల ప్రకారం స్టేట్ లెవెల్లో జరగాల్సినటువంటి పాలసీస్ అవనివ్వండి, రిజర్వేషన్స్ అవనివ్వండి, ఇవి స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసుకునే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెసులుబాటును అయితే కల్పించింది. స్టిల్ ఏ స్టేట్ కూడా 1961 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ లెవెల్లో క్యారీ అవుట్ చేయండి ఓబీసీ సెన్సస్ అని చెప్పినప్పటికీ చేయలేకపోయారు. అండ్ దేర్ ఆఫ్టర్ 1961 నుంచి ఈ డిమాండ్ అమాంతంగా పెరుగుకుంటా వచ్చింది. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఎలాంటి ముందడుగు లేదు. అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్ కూడా కాస్ట్ సెన్సస్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ 1961లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి గ్రీన్ అప్రూవల్ స్టేట్స్కి ఉన్నప్పటికీ చేయలేకపోయారు. అయితే 2011లో UPA II ప్రభుత్వం ఉన్నప్పుడు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ని క్యారీ అవుట్ చేశారు. సో హౌస్ హోల్డ్ లెవెల్లో ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు, వాళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి అని డేటా అయితే కలెక్ట్ చేయగలిగారు, కానీ 2011 సెన్సస్తో పాటు దాన్ని బయటికి రిలీజ్ చేయలేకపోయారు. సమ్ ఆబ్లిగేషన్స్ ఉండటం వల్ల దాన్ని సుప్రీంకోర్టు కూడా రిలీజ్ చేయమని చెప్పలేని పరిస్థితి. కొంతమంది సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు, బట్ సుప్రీంకోర్టు కూడా దాన్ని హోల్డ్ చేయించింది. సో ఈ క్రమంలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు 2022లో. సో 2022 నుంచి ఈ కాస్ట్ సెన్సస్ అనే ప్రక్రియ మళ్ళీ అంతకుముందు కొన్ని గ్రూప్స్ మాత్రమే కాస్ట్ సెన్సస్ కావాలని అడిగే ప్రయత్నం చేశాయి. దీనికి మళ్ళీ రీసెంట్ పాస్లో 2022 తర్వాత దీనికి ఒక పొలిటికల్ షేప్ తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారనే చెప్పాలి దీన్ని. సో ఈ క్రమంలో మళ్ళీ 1980sలో మండల్ కమిషన్ రావడం, మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఓబీసీకి 27% రిజర్వేషన్, యూనియన్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్
ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో బీజేపీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. అప్పుడు బీజేపీ ఓబీసీ కులగణన జరిగి మండల్ కమిషన్ వచ్చింది, ఓబీసీ కులగణన జరగాలి, ఓబీసీ పొలిటికల్ ప్రామినెన్స్ పెంచాలని ఒక ఉద్దేశానికి వచ్చినటువంటి ఓబీసీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బీజేపీ ఒక క్రూయల్ రోల్ ప్లే చేసి ఇప్పుడు కానీ ఓబీసీస్ని కులగణన కానీ తీసుకెళ్ళగలిగితే రిజర్వేషన్తో పాటు కులగణన కూడా జరిగితే ఓబీసీలు రాజకీయంగా ముందుకెళ్ళగలిగితే పొలిటికల్ రేస్లో బీజేపీ వెనకబడిపోతుంది అనేసి అప్పుడు రామ మందిరం యాత్రను తీసుకొచ్చి అండ్ ఇంకా చెప్పాలంటే అప్పుడు అద్వానీ గారు చాలా యాక్టివ్గా ఉండి ఓబీసీ క్యాస్ట్ సెన్సస్కి అగెనెస్ట్గా అంటే మండల్ కమిషన్కి అగెనెస్ట్గా చాలా ఉధృతంగా పోరాడారు. ఆ ఉధృతంగా పోరాటం చేసిన దాంట్లో అద్వానీ గారి పక్కనే మైక్ పట్టుకొని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు. సో నరేంద్ర మోదీ అనే వ్యక్తి అనాది కాలంగా ఓబీసీ రిజర్వేషన్ కానీ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ కానీ ఆపోజిట్ ఆయన. అందుకని ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటిసారి ఓబీసీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు, కానీ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఉన్నత వర్గాల వారికి 10% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా బీజేపీ అనే పార్టీ మండల్ కమిషన్ని వ్యతిరేకించింది. జవహర్లాల్ నెహ్రూ ముఖ్యమైన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ని కొంచెం వద్దు అనేసి ఓబీసీ పాపులేషన్ ఎన్యూమరేషన్ ఆపించేసి దాంట్లో అప్పుడు జనసంఘ్ పాత్ర చాలా ప్రధానంగా పోషించింది. అప్పుడు జనసంఘ్ పాత్ర ఇప్పటికే మతాల ఆధారంగా దేశం విడిపోయింది, ఇప్పుడు కులాల ఆధారంగా కూడా దేశం విడిపోయేదానికి ఆస్కారం ఉంది. సో కులగణన చేసే సెన్సస్ చేసేటప్పుడు కులానికి సంబంధించిన అంశాన్ని పక్కన పెట్టండి, ఎస్సీ ఎస్టీల వరకు మాత్రమే ఎన్యూమరేషన్ చేయండి ఆ డెసిషన్ తీసుకునే దాని వెనకాల అప్పట్లో ఉన్నటువంటి జనసంఘ్ నేతల్లో మరీ ముఖ్యంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చాలా పెద్ద రోల్ ప్లే చేశారనేది మాత్రం చాలా క్లియర్. అండ్ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత అద్వానీ గారు ఓబీసీ పాలిటిక్స్ మొత్తాన్ని సైడ్ ట్రాక్ చేసేసి రాముడు రథయాత్ర చేసేసి బాబ్రీ మసీద్ డెమాలిషన్ యాజ్ వెల్ యాజ్ రామ మందిరం నిర్మాణం దిశగా భారతదేశ పాలిటిక్స్ మొత్తాన్ని హిందుత్వ రాజకీయాల వైపు హిందూ మతం కులం ఆధారంగా పాలిటిక్స్ జరుగుతుందని గ్రహించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతాధారిత రాజకీయాల వైపుగా తీసుకెళ్లి 1980స్లో జరగాల్సినటువంటి మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ 90s వరకు తీసుకొచ్చారు. 90స్లో ఇంప్లిమెంటేషన్ వచ్చిన ఇమీడియట్గా రాముడు రథయాత్ర మొదలుపెట్టి ఈ మండల్ కమిషన్ అనే ఒక అంశం మొత్తాన్ని సబ్సైడ్ చేసేసి దాని మీద రిలీజియస్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఒక 35 ఇయర్స్ ఆల్మోస్ట్ బీజేపీ సక్సెస్ఫుల్గా మతపరమైన రాజకీయాలు చేశారు. ఇప్పుడు మతపరమైన రాజకీయాలతో పాటు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి బీజేపీకి అపోనెంట్గా ఉన్నటువంటి పార్టీలు ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కాస్ట్ సెన్సస్ గురించి చాలా తీవ్రంగా అడుగుతున్న క్రమంలో ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా ఆ రోజు అద్వానీ గారితో పాటు కాస్ట్ సెన్సస్కి వ్యతిరేకంగా మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి నరేంద్ర మోదీ గారే ఈరోజు సాక్షాత్గా అతను ప్రధానిగా ఉండి ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నారు. అండ్ 2024 జనరల్ ఎలక్షన్ టైంలో అమిత్ షా యాజ్ వెల్ యాజ్ మోడీలు ఇద్దరు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ గురించి ఎవరు అడిగినా వాళ్ళు అర్బన్ నక్సల్స్, సమాజాన్ని చీల్చేవాళ్ళు, సమాజంలో చీలికలు తెచ్చేవాళ్ళు అని చెప్పినటువంటి ఇద్దరు ఇప్పుడు కాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నారంటే వీళ్ళు రాజకీయంగా దీన్ని క్లియర్గా వాడుకోవాలనేది మాత్రం చాలా క్లియర్గా ఉంది. సో ఈ సెన్సస్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది స్టార్టెడ్ విత్ బ్రిటిషర్స్. సో అందుకనే జనరల్గా కులాల వారీగా కుల వ్యవస్థని చాలా డీప్ రూటెడ్గా పెనట్రేట్ చేసింది బ్రిటిషర్స్ అనేసి బీజేపీ వాళ్ళు టైం వచ్చినప్పుడల్లా చెప్తుంటారు. ఎందుకంటే బీజేపీ బ్రిటిష్ వాళ్ళు రాకముందు దేశంలో అసలు జనాభా లెక్కలే లేవు, ఏ కుల వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు సోషియో ఎకనామిక్ స్టేటస్ ఏంటి అని సమాజానికి తెలియచేలా చేసింది, గవర్నమెంట్ దగ్గర డేటా పెట్టేలా చేసింది బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి బీజేపీకి బ్రిటిష్ వాళ్ళు అంటే పడుతుంది, ఎందుకంటే వాళ్ళకు కులాల లెక్కలు తెలియద్దు. ఎందుకంటే మతం ఆధారంగా రాజకీయాలు చేయాలంటే కులపరమైన ప్రస్తావన ఉండకూడదు. అందుకనే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు మతపరమైన అంశాలతో రాజకీయాలు చేద్దాం అనుకుంటారు. మతపరమైన అంశాలతో చేదాటిపోతుందన్న దగ్గర కులాన్ని తీసుకొచ్చి అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మతపరమైన అంశాలతో చేదాటిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ కులాలను తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. చూడాలి ఈ కాస్ట్ సెన్సస్ ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు, కంప్లీట్ చేసిన తర్వాత కులాల ఆధారిత రాజకీయాలు దేశంలో ఎలా జరుగుతాయి అనేది చూడాలి. ఒకటి కులాధారిత రాజకీయాలు దేశంలో జరగకుండా ఉండేదానికైతే ఆస్కారం లేదు. ఓబీసీ సెన్సస్ కంప్లీట్ అయిన మరుక్షణమే దేశంలో కులాల యొక్క ప్రాధాన్యత రాజకీయాల్లో గణనీయంగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. అది కూడా ఓబీసీ సంబంధించినటువంటి కులాల ప్రాముఖ్యత ఓబీసీ కులాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రాముఖ్యత మరీ ఎక్కువగా పెరిగేదానికైతే ఆస్కారం అయితే చాలా క్లియర్గా ఉంది. 1951కు ముందు 1930
వన్ అప్పుడు జరిగినటువంటి కులగణన మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదు. అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాలుగా భారతదేశంలో ఓబీసీలు అఫీషియల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులగణన జరగలేదు. ఇప్పుడు ఈ 26లో 2026లో ఇన్ ప్రిన్సిపల్ క్యాస్ట్ సెన్సస్ని జనరల్ సెన్సస్ అలాంగ్ విత్ క్యాస్ట్ సెన్సస్ కూడా చేయాలనుకుంటున్నారు. అది కానీ జరిగితే ఆల్మోస్ట్ 94 ఇయర్స్ తర్వాత దేశం 96 ఇయర్స్ తర్వాత దేశంలో కులగణన జరిగేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.